బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదికను అందించింది. గవర్నర్ అనుమతి ఇస్తే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందించింది. గవర్నర్ అనుమతి ఇస్తే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇప్పటికే విచారణ పూర్తి చేసిన తర్వాత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది ఏసీబీ. అయితే ఇప్పటికే కేటీఆర్ ను 2 సార్లు, మరోవైపు ఇందులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను దాదాపు 4 సార్లకు పైగా విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాదాపు ఇందులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తర్వాత ఈ వ్యవహారంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ముఖ్యంగా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఎందుకంటే ఎఫ్ఈఓ కంపెనీతో వీళ్ళు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు, వాళ్ళకి చెల్లించినటువంటి చెల్లింపుల వ్యవహారానికి సంబంధించి అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా హెచ్ఎండిఏ ఖాతా నుంచి నగదు బదిలీ చేయడం వెనక వీళ్ళు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు పాటించలేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఏసీబీ అధికారులు తన నివేదికలో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో A1గా కేటీఆర్ కూడా పెట్టడం జరిగింది. ఇక ఈ కేటీఆర్ ఆదేశాల మేరకే నగదును హెచ్ఎండిఏ ఖాతా నుంచి కూడా ఎఫ్ఈఓ కంపెనీకు బదిలీ చేశామనేటువంటి అంశాన్ని గతంలో అధికారులు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా స్పష్టంగా కనపడుతుంది. హెచ్ఎండిఏ మాజీ అధికారిగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేకే తాము ముందుకెళ్లామని, ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అతని ఆదేశాల ప్రకారమే నగదును ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేశామనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఆ బదిలీ చేసిన తర్వాత ఎఫ్ఈఓ కంపెనీ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, తర్వాత ఈ కార్ రేసింగ్ నిర్వహించకపోవడంతో కొత్తగా ఏర్పడినటువంటి అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్ రేసింగ్ కేసు పైన ఏసీబీకి కేసును అప్పగించింది. ఏసీబీ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఈ కొద్ది రోజుల క్రితమే ఈ యొక్క నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ కేసులో చాలా సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి ఏసీబీ అధికారులు అందరి స్టేట్మెంట్లు కూడా, ఇందులో సాక్షుల స్టేట్మెంట్లు కావచ్చు, మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారి స్టేట్మెంట్లన్నీ రికార్డ్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేసేందుకు అనుమతి కోరుతూ కూడా ప్రభుత్వానికి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అనుమతి తర్వాత ఈ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాన్ని ఏసీబీ న్యాయస్థానం ముందు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఏసీబీ కోర్టులో కూడా ట్రయల్ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రజాప్రతినిధుల కేసులు ఏవైనప్పటికీ కూడా 6 నెలలలోపు విచారణ జరిపి వాటికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లన్నీ కూడా సంబంధిత కోర్టులో ఫైల్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కేటీ రామారావు నిందితుడిగా ఉన్నాడు, మరోవైపు అతను ప్రజాప్రతినిధి, గతంలో మంత్రిగా పనిచేశాడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి విచారణ పూర్తి చేసిన తర్వాత ఈ యొక్క నివేదికను ప్రస్తుతం అయితే ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల తర్వాత త్వరలోనే అంటే 1 వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఎఫ్ఈఓ కంపెనీకు నగదు బదిలీకి సంబంధించినటువంటి అంశం దగ్గర నుంచి వీళ్ళు నిబంధనలు పాటించలేదు, క్యాబినెట్ అప్రూవల్స్ లేకోకుండా నగదులు బదిలీ చేయడంతో పాటు మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వీళ్ళు చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ని ఎగ్గొట్టడం జరిగింది. ఎందుకంటే ఒక కంపెనీ ఇండియా కంపెనీ నుంచి ఇండియన్ అకౌంట్ నుంచి విదేశీ అకౌంట్కు నగదు బదిలీ చేసేటువంటి సమయంలో ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతులు పొందకుండా, ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా, క్యాబినెట్ అప్రూవల్స్ పాటించకుండా, మరోవైపు ఆర్థిక శాఖ అనుమతులు పొందకుండానే ఈ నగదు బదిలీ జరిగింది. కాబట్టి దీనికంతా కూడా కర్త కర్మ క్రియ కేటీఆర్ అనేది ప్రధానంగా అధికారులు చెప్పినటువంటి మాట. ఏసీబీ యొక్క ఇన్వెస్టిగేషన్లు కూడా వెల్లడైనటువంటి సందర్భం. కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత దాదాపు ఈ కేసులో దాదాపు 400 పేజీల పైన ఆ రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించిన తర్వాత తదుపరి ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్రిక. రైట్.